మన పెద్దలు మనకు అందించిన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలని తద్వారా కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. గురువారం నగరంలోని పెన్నా నది ఒడ్డున జరిగిన కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ప్రతి ఏడాది ప్రత్యేకించి నెల్లూరు నగరంలో పెన్నా నదిలో ఏటి పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల అనంతరం పెన్నా నదిలో గొబ్బెమ్మలను నిమజ్జనం చేసి తమ ఇష్టదేవతలను కొలుస్తారన్నారు. అనంతరం సహాపంక్తి భోజనాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, కపిర రేవతి, నగరాధ్యక్షుడు మామిడాల మధు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అక్క ఏం భయపడదా? మేకప్ చూసి ఏమన్నా భయపడ్డావా? పులి భయపడకూడదు, భయపెట్టాలి. చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? నువ్వు ఎందుకు నన్ను చూసి సిగ్గుపడుతున్నావు? సిగ్గేస్తుంది అబ్బా. ఎందుకు సిగ్గుపడుతున్నా? ఎందుకు ఆంటీ కాదు, సరే ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పండి. పులి వాడు ఫ్యాన్స్ అందరి కోసం ఒక మంచి పాట పాడతాడు. పాట సర్వనాశనం అయిపోతాయి. ఏం మీకు వద్దా అన్న? యాంకర్ చూస్తే నాకు రైమింగ్ వస్తా. నేను చెప్పకుండా మాత్రం ఆగలేను. చెప్పాలనా? దీపావళికి మోగుతాయి టపాకులు, ఈ యాంకర్ పెళ్లి పెటాకులు. శుభమాంటూ పండుగకు వచ్చి నా పెళ్లి మీద పడ్డారు ఏంటండి బాబు? ఎండాకాలంలో పోస్తుంది ఉక్కపోత, ఈ యాంకర్ తో నేను లేచిపోతా. ఇదిగో ఇలా రా ఒకసారి. నువ్వు లేచిపోతే ఎదురుగా అక్కడ మా అమ్మ కనిపిస్తుందా? తర్వాత మీకు నిజంగానే పెళ్లి జరుగుతుంది. ఏదో ఒకసారి హాయ్ చెప్పండి. ఇలాగా రాజీ గారు, అత్త నీకు అత్తమ్మ నీకు నేనేదో సద్దం గారితో కొంచెం కలిపి అత్తమ్మకి ఏంటి చెప్పలేదా మీరు మన గురించి? ఇది గత 2 వారాల నుంచి మహిళల నుంచి పోతలేదు. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాం. ఎందుకంటే ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. 10 నిమిషాల తర్వాత ఓకే అండి. మహా అద్భుతమైనటువంటి పాట భైరవ దీపం చిత్రం నుంచి మొదటి గాయకులు స్వర్గీయ గాన గంధర్వులు ఎస్ బాలసుబ్రహ్మణ్య గారు అద్భుతంగా ఆలపించినటువంటి మాధవపల్లి సత్యం గారి స్వరకల్పనలో విచ్చేసిన శ్రీ పొంగూరు నారద అంటే చక్కటి డివోషన్ సాంగ్ మీకోసం అనా హలో 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 సరి
నైస్ అన్నయ్య. ఒకసారి గట్టిగా అండి ప్లీజ్, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి అందరూ కూడా. అంత చక్కగా సాంగ్ పాడుతుంటే ఏరా నీకు ఏ అంత బాగా. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. డాన్స్ చేస్తున్నా అలా డాన్స్ చేస్తూ ఉంటే క్లాప్స్ కొడుతూ ఉంటాం. సార్ ఓకే, క్లాసికల్ టీమ్ స్టేజ్ మీదకి రావాలండి. నువ్వు కనబడడం లేదని మీ అమ్మ నాన్న పోలీసు ఆత్మహత్య పోతున్నారు. ఇవల్ల